సార్ దాదాపుగా ఈ 8 నెలల నుంచి చూస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం అంటున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. సీఎం గారు ఏదైనా సమస్యలు ఉంటే నాకు చెప్పుకోండి అంటున్నారు. ఎట్లుంది, ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా ఏంటి అభిప్రాయం? ఆ మార్పుగానే ఉందండి. తెలుగుదేశం ప్రభుత్వమే బాగుంది. ఎందుకు సార్, ఎందుకు బాగుంది? ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోడ్లు వేయటమనే కాదు, ఏదన్నా కానీ రాష్ట్రం డెవలప్మెంట్ చేసే ఆలోచన ఉంటుంది. అది మామూలుగా వైఎస్ఆర్సీపీలు ఏంటంటే జనాలను స్వాములను చేయటమే కానీ ఈ తెలుగుదేశం ప్రతి ఒక్కరు కష్టపడాలన్న ఆలోచన చేస్తారు. సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి ఉండాలి, పని కల్పించాలి, అన్నీ ఉంటాయి తెలుగుదేశం ప్రభుత్వంలో. పనులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. మరి గతంలో ఎందుకు ఆలోచించలేకపోయారు సార్? అప్పుడు ప్రజలు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారంటారు. అప్పుడు ఫస్ట్ టైం కదండి, అది చేస్తాడు. జగన్ కూడా పరిపాలన బాగానే వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి కొడుకు కదా, ఆ ఉద్దేశంగా చేస్తాడు అనుకున్నా. మరీ టూ మచ్గా చేసి, మరి ఓవరు జనాన్ని కూర్చోబెట్టి పెంచినట్టు చేశాడు. అది కొంతమందికి ఉపయోగపడింది. అసలు చివరికి ఆయన క్యాస్ట్ రెడ్లు వాళ్లే ఓటేయాలి ఆయనకి. మరి పోనీ అది పక్కన పెడదాం సార్. సంక్షేమ పథకాలు ఏదో పనిచేశాడు, దానివల్ల మనకు ఉపయోగం లేదు అనుకుందాం. పోనీ ఆయన పరిపాలనలో ఒక రాష్ట్రం నుంచి పెట్టుబడులు తీసుకురావడం కానీ, లేకపోతే పరిశ్రమలని కానీ, లేదా అమరావతి డెవలప్మెంట్ కానీ ఇవేమైనా జరిగాయి అంటారా? ఏం జరగలేదు కానీ అమరావతిలో అసలు పారిశ్రామికంగా మొత్తం కుదేలైపోయిందిగా. అసలు మిషనరీలు అన్నీ అక్కడ తుప్పు పట్టిపోయింది, పనికి రాకుండా పోయింది. పేదవాళ్ళకి కరెంటు బిల్లులు పెరగకుండా, నిత్యావసరాలు పెరగకుండా వాళ్ళు ఏమైనా రూపాయి సంపాదించుకోగలిగారు? ఏం సంపాదించుకోలేదండి. ఇంకా స్వాములు అయ్యారు. పేదవాళ్ళు కూడా కొంతమందేగా. ఇప్పుడు 1,00,000 మంది ఉంటే ఒక 20,000 30,000 మందిని నువ్వు ఒక సైడే పోషిస్తే ఉపయోగం ఉంది. మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. ఉన్నోడికి కూడా అవకాశం ఉంటేనే అందరూ బతుకుతారు. అసలు ఎవరికి లేకుండా నీ సొంతగా చేసినట్టు చేసావు. మద్యపాన నిషేధం అన్నారు కదా సార్, అదేమన్నా జరిగిందప్పుడు? ఆ మద్యపాన నిషేధం అది కరెక్ట్ కాదండి. అసలు అక్కడే ఆయన రాంగ్ చేసింది. ఇప్పుడు రోజుకి 60 మంది 70 మంది తాగేవాళ్ళు ఉన్నారు సార్. ఎవరు వాడు ఇష్టం వచ్చింది తాగుతాడు, నీకెందుకు నువ్వు వదిలేక. అది కూడా ఒక ఆదాయం అయినప్పుడు మంచి బ్రాండ్లు కల్పించి రేట్లు ఏమైనా తగ్గించి వాళ్ళకి ఇంకేమైనా చేయాల్సి పోయి నేను అసలు పూర్తిగా తీసేస్తానని చెప్పి దాన్ని పెంచేసేసి వాళ్ళ జేబులు ఖాళీ చేస్తే జేబులు ఖాళీ చేయడంలో పనికిరాని ముందు పెట్టారు సార్. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు అన్ని ఇప్పుడు ఎట్టుంది, అన్ని వదిలాడు. ఎవడు ఇష్టం వచ్చింది వాడు తాగుతున్నాడు. వాళ్ళందరికీ నచ్చినప్పుడు నీకెందుకు, నువ్వు వదిలేయటమే. అవన్నీ చేయలే. ఏదన్నా కానీ కరెక్ట్ చేయలేదు. అప్పుడు ఫస్ట్ నుంచి అనుకుంటుంది జగన్ రాడని. మరి జగన్మోహన్ రెడ్డి నేను అసలు ఎంతో చేశాను, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ప్రజల్ని పీడించుకుంటుంది, పండగ తర్వాత మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, వాళ్ళందరూ నేను ప్రశ్నిస్తాను, వాళ్ళందరూ తరఫున అంటున్నాడు. జనాలు నమ్ముతారా సార్? జనాలు ఈసారి కష్టం సార్, నమ్మరు. ఎంత జనాల్లోకి వచ్చినా ఇట్లా చేసేటట్టయితే కష్టం. అసలు ఈ పథకాలు ఏంటి, ఈ పథకాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయండి? ఆటో అతను ఏమంటున్నాడు, 10,000 ఇస్తున్నావు నువ్వు, ఉపయోగం ఏముంది, ఏమి లేవు. ఆ 4 కిరాయిలు ఉంటే ఉపయోగం, కానీ నువ్వు సంవత్సరానికి ఇచ్చే 10,000 ఉపయోగం ఏముందన్న. 18,000 స్కూల్ పిల్లలు, స్కూల్ ఏదో కొద్దిగా పిల్లలకి ఇచ్చేసావు, కానీ చదువు మీద శ్రద్ధ ఉన్నాడు ఆటోమేటిక్గా చదువుతాడు సార్. చదివించుకోవాలా. నువ్వు లేనిపోయినవన్నీ పెట్టి ఏదో కొంతమందికి ఉపయోగపడే విధంగా చేయటం కరెక్ట్ కాదు. అందరికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టుంది, ఎందుకు ఆ పథకాలు అసలు ఆలోచించి 100% తెలుగుదేశానికి ఆ మెజార్టీయే వచ్చింది అట్లా. సార్ దాదాపు 8 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, దానికి తగ్గట్లుగా వాళ్ళు ఈ రోజున రోడ్లని కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కానీ, పరిశ్రమలు తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందండి మీ అభిప్రాయం అండి? అతని ప్రకారంగా చూసుకుంటే అతను చాలా మేనేజ్మెంట్ వ్యక్తి అండి, మంచి లీడర్షిప్ ఉన్న వ్యక్తి. దానివల్ల ప్రభుత్వానికి మంచిదే, ప్రజలకు కూడా మంచిదే. కానీ ఏది కూడా మనం విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. టైం తీసుకుంటుంది. ఏ ప్రభుత్వం కానివ్వండి, ఏ లీడర్నా కానివ్వండి, పుట్టగానే ఎమ్మటే పరిగెత్తమంటే సాధ్యం కాదు. మరి రోజా గారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అసలు వీళ్ళు కేవలం ప్రజల్ని మోసం చేసి వచ్చారు, అదేదో సూపర్ 6 ఇస్తాం అది ఇది అని చెప్పి. అంతేగాని
మన రాష్ట్రం ఆదాయంలో ఉందా లేకపోతే ఆర్థికంగా లోటుపాట్లలో ఉందామా ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే గత 5 ఏళ్ళ పరిపాలనలో ఉన్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు వెంటనే అయిపోవాలని కోరుకోవడం ఎట్లా? అలా ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఏ ప్రభుత్వం సరే కొంత టైం ఇవ్వాలి, ఎన్నుకున్నాము, కొంత సమయం ఇవ్వాలి. సమయాన్ని బట్టి లక్ష్యాలు పెట్టుకుంటారు, టార్గెట్ల ప్రకారం వస్తారు. ఏ ప్రభుత్వం కూడా చేయకుండా ఏముండదండి. ఎంతో కొంత 80% సాధ్యమైనంత వరకు చేస్తారు. సాధ్యమన్నీ చేస్తారు, కొన్ని సాధ్యం కాలేకపోతాయి. ఏ ప్రభుత్వం కానీ సాధ్యం కాదు. లీడర్షిప్ పాయింట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాం. అలాంటి వ్యక్తి స్టేట్ ఉండటం అనేది చాలా ఉపయోగం కూడా. మనం ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కి ఒక లీడర్షిప్ ఉన్న వ్యక్తి, మంచి ఫ్యూజన్ వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి కావాలండి ఖచ్చితంగా. అది ఆ పార్టీయా ఈ పార్టీయా అని కాదు, ప్రజలకి అంతే అంతే, ఎంత మించలేదు సార్. దాదాపు ఒక 7-8 నెలలుగా పరిపాలన చూస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు గారు కానీ లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లోకి వాళ్ళ గ్రీవెన్స్ పెడుతున్నారు, ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఏమైనా మార్పు ఉందంటారా? పరిపాలనలో మార్పు ఏమైనా కనపడుతుంది? ఖచ్చితంగా ఉందండి. ఇది ఇప్పుడు వాళ్ళు ఏదైతే కొన్ని పథకాలు అనౌన్స్ చేశారో ముందు దాని గురించి స్టడీ చేసుకుంటా నిదానంగా శక్తి కొద్దీ చేసుకుంటా పోదామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కారణం ఏంటంటే మరి గత 5 ఏళ్ళ నుంచి కొంచెం రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళడం ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి ఆర్థికంగా. ఆ వెసులుబాటు చేసుకుంటూ మళ్ళీ ఇన్కమ్ని డెవలప్ చేసుకుంటా వచ్చే వనరులను సమకూర్చుకుంటా మరి ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అసలు డెవలప్మెంట్ లేదు. వాళ్ళు కేవలం అభూత కల్పనలో కేవలం వాళ్ళు ప్రజల్ని మోసం చేసి వచ్చారని చెప్పి రోజా గారు లేదా అంబటి రాంబాబు గారు లేదా పేరు నాని గారు ఆయన మొన్న దాకా మాట్లాడారు. ఇప్పుడు కనిపించట్లేదు ఏమంటే ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముందు 7 నెలలకి ఏదో అయిపోవాలంటే ఎట్లా అవుతుంది? 1 by 1 చేసుకుంటూ వస్తారు. మనం ఓర్పు కావాలి. అసలు కనీసం నువ్వు 5 ఏళ్లలో గతంలో మనిషి ఇట్లా మాట్లాడటానికి స్వేచ్ఛ లేకుండా చాలా మంది పోయారు. కారణం ఏంటి? అది ఒకటి చెప్పండి ముందు సమాధానం. మనుషులు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఈసారి. ఎందుకంటే మనిషి మాట్లాడే ఫ్రీడమ్ ఉండాలి ఏ ప్రభుత్వం అయినా సరే. అంతేగాని భయపడే పరిస్థితి తీసుకొస్తే ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మరి మాట్లాడకుండా ఆ రోజున కొడాల నాని గారు లేదా ఇట్లాంటి వాళ్ళందరూ బెదిరించే పరిస్థితే కదా సార్. ఇప్పుడు అంత బెదిరించి ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఈ రోజు ప్రజలు ఆలోచించి అంతేనండి. ప్రజలు ఏమంటే ఓపిక పట్టారు, ఓటు రూపంలో రిజల్ట్ చూపెట్టేశారు. తలకాయని వదిలించుకుందాం. మనకు కావాల్సింది ఏంటంటే చక్కగా పరిపాలించి ప్రజలను స్వేచ్ఛగా ఇచ్చేసేవాళ్ళు కావాలి తప్ప అణచివేసే ధోరణి ఇవన్నీ ఉంటే పద్ధతి కాదు. కానీ మీరు అన్నట్టుగా ఆలోచించగలుగుతున్నారంటారు సార్. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ 7 సముద్రాలు దాటి ఉన్నా కూడా వెనక్కి తీసుకొచ్చి మరి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి సాక్షాత్తు IPS IAS అధికారులని బెదిరిస్తున్నారంటే ఏంటి సార్? అంటే ఆయన గతంలో కూడా ఎయిర్పోర్ట్లో అక్కడిక్కడ ఇట్లాగే బెదిరించి చేశారు. సరే అధికారం ప్రజలు ఇచ్చారు. మరి నిజంగా దాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన. మంచి అవకాశం ఇచ్చారు ఆయన. నిజంగానే 35 ఏళ్ళు ఉండటానికి సరిపడే అవకాశం ఇస్తే ఉన్నవన్నీ నాశనం చేసి రాజధానిని ఇచ్చేసేసి పోలవరాన్ని బుడుకోబెట్టి అసలు ఏదన్నా ఒక్క చోటన్నా కనీసం ఇది కట్టాము, ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఇది కంప్లీట్ చేశాము, ఏమైనా ఉన్నాయా? అన్నమయ్య ప్రాజెక్టులు అంటే దిక్కు లేకుండా కొట్టుకుపోతే ఇవాళ దిక్కు లేదు. మరి ఎంతమంది ప్రాణాలు పోయినాయి? మెయిన్ కావాల్సింది అదండి, ప్రజలకు రక్షణ కావాలి. అంతేగాని ఏదో నేను వచ్చేస్తాను, నేను ఏదో చేసేస్తాను. ఇప్పుడు మనం అప్పు చేసుకుంటూ పోతే ఎంతకాలం? ఇప్పుడు 5 ఏళ్ళు 10 లక్షల కోట్లు అప్పు అంటున్నారు. మరి ఇంకా ఇట్టాకపోతా ఉంటే రేపొద్దున అసలు పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్రం గురించి? ఎవడన్నా వస్తాడా? అప్పుల రాష్ట్రానికి ఏం పోతాం లేరా అని పెట్టుబడిదారులు రారు. మరి ఆడ లేకపోతే ఇక్కడ లేదు, డెవలప్మెంట్ లేదు, రెవెన్యూ లేదు. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి? మరి కేంద్ర శాఖ అప్పట్లో కేంద్రం దగ్గర పదే వెళ్ళేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి కలిసేవాళ్ళు. ఆయన దగ్గర నుంచి ఏమంటే ఒక్క మీడియా సమావేశం చూసామండి 5 సంవత్సరాల్లో. ఢిల్లీ వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే ఇదిగో నేను ప్రధానమంత్రి గారిని కలిశాను, వాళ్ళ ఆయన్ని కలిసాం, ఇదిగో ఈ విషయం చర్చించాను, ఇలా చేస్తా అన్నారు. ఇటువంటిది ఏదన్నా మనం చూసాము విలేకరుల సమావేశం? మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా, ఇప్పుడు ఈయన కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అంటే అడ్రస్ చేసి పలానా విషయం మీద వచ్చాము, పలానా విషయం మీద చర్చించాం, ఇలా ముందుకు వెళ్తున్నాం, వాళ్ళు కూడా సహకారం ఇస్తున్నారు అని ఒక అన్యూన్యమైన మంచి ఫ్రెండ్లీ ఇది ఉండాలండి ఎప్పుడు కూడా. అమరావతిలో రైల్వే జోన్ అని లేకపోతే దానికి పెట్టుబడులు అని ఈరోజు RBI ఇలాంటి పెద్ద పెద్ద గవర్నర్ అవే ముందుకు వచ్చి మేము ఇస్తాం మీకు అని, మీ డెవలప్మెంట్ చేసుకోండి, మేము అప్పులు ఇస్తామనే పరిస్థితికి వస్తే గతంలో మాత్రం నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తాను, మీ పాస్ పుస్తకాల మీద నా బొమ్మలు వేసుకుంటాను అంటే ఈ వ్యత్యాసం గమనించారా సార్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు గారు అంటే మరి 40 ఏళ్ల రాజకీయ జీవితం, మరి 3 సార్లు ముఖ్యమంత్రి పనిచేసిన ఒక ఇది రాజకీయంగా మంచి అనుభవం, నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషి, మంచి చెడు విచక్షణతో ముందుకు వెళ్తూ ఉంటాడు ఆయన. వెళ్ళి కావాల్సిన పనులు ఏ రకంగా చేసుకు వెళ్ళాలి మనం.
ఏ రకంగా మనం సమకూర్చుకోవాలి, మనం ప్రజలకు ఏం చేయగలం, ఆ చెయ్యాలంటే రెవెన్యూ ఎలాగా, ఈ రకమైన ఆలోచన విధానంతో ఆయన ముందుకు పోతున్నాడు. మరి ఈయన ఆ రకమైన ఇది లేదు మనకి. ఎప్పుడు చూసినా ఏదో దాటేసుకొని పోవడం తప్ప ప్రణాళికాబద్ధమైన ఇది కనపడలా. మార్పు అయితే ఉందంటారు. మార్పు ఉందండి, నిదానంగా వస్తుందండి. ఒకసారి మనం ఆశ్రయించడం కూడా తప్పు. ఇప్పుడు 5 ఏళ్లలో డ్యామేజ్ అయింది, 7 నెలల్లో కవర్ చేయాలంటే అవ్వదు. మరి అది ఇప్పుడు కొట్టుకెళ్ళటం ఎంతసేపు అండి, ఏదో వరద వస్తే నిమిషంలో కొట్టుకుపోద్ది, మళ్ళీ దాన్ని కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.